హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ డి పవన్ కుమార్ అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ 1st June. ఓకే, సో లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎస్ఎస్ఏఐ? అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి రీసెంట్గా అపాయింట్ అయిన సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు? ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, అరుణ్ సింఘల్. ఓకే, అరుణ్ సింఘల్. సో ఇప్పుడు దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. అరుణ్ సింఘల్ ఎలా అపాయింట్ చేయబడ్డారంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ద్వారా అతనికి అపాయింట్మెంట్ అప్రూవ్ చేయబడింది. అండ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఎవరి అధ్యక్షత వహిస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అంటే మోదీ గారనే కాదు, ప్రైమ్ మినిస్టర్ యాక్చువల్గా అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్కి అధ్యక్షత వహిస్తారనమాట. ఓకే, అండ్ అరుణ్ సింఘల్ ఇతను ప్రస్తుతానికి స్పెషల్ సెక్రటరీ టు ది డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా వర్క్ చేస్తున్నారనమాట. ఓకే ఓకే సో ఎఫ్ఎస్ఎస్ఏఐ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఇట్ ఈస్ అ ఫుడ్ రెగ్యులేటరీ ఇన్ ఇండియా దట్ సెట్స్ అప్ స్టాండర్డ్స్ ఫర్ ద ఫుడ్ ఇండస్ట్రీ అండ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, ఎఫ్ఎస్ఎస్ఏఐ దేని అండర్లోకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి వస్తుంది అనమాట. అలానే ఎఫ్ఎస్ఎస్ఏఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ. అలానే ఎప్పుడు స్థాపించబడింది అంటే ఆగస్ట్ 2011లో స్థాపించబడింది. ఓకే, అలానే ఇప్పుడు అరుణ్ సింఘల్ ఎవరిని రీప్లేస్ చేశారంటే ఫస్ట్ ఆప్షన్ జిఎస్జి అయ్యంగర్ని రీప్లేస్ చేశారనమాట. ఓకే, సో అలానే ఎఫ్ఎస్ఎస్ఏఐకి చైర్పర్సన్ ఎవరు అంటే ఆప్షన్ సి రీటా టియోటియా. ఓకే, సో రీటా టియోటియా గారికి ఎన్ని సంవత్సరాలు అంటే 3 years అనమాట. 3 years టర్మ్ ఆవిడ చైర్పర్సన్గా. ఓకే, ఆవిడ ఎప్పటి నుంచి ఎజ్యూమ్ చేయబడ్డారు అంటే నవంబర్ 28, 2018 ఈవిడి చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఓకే, సో అది. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ టుక్ చార్జ్ యాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్? ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీకి రీసెంట్గా ఎన్నుకోబడ్డ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? ఓకే, సో ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, పిఆర్ జయశంకర్. పిఆర్ జయశంకర్. ఇతని టెన్యూర్ ఎంత అంటే 3 years టెన్యూర్ అనమాట. ఇతను ఎవరి ద్వారా రికమెండ్ చేయబడ్డారు ఈ పోస్ట్కి అంటే బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో ద్వారా ఇతను రికమెండ్ చేయబడ్డారు. ఓకే, ప్రీవియస్గా ఇతను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎట్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఇప్పుడు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్కి ఎండీగా అతను ఛార్జ్ తీసుకున్నారనమాట. ఓకే, ఇతనికి 32 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దేంట్లో అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ డొమైన్స్ డెవలప్మెంట్లో 32 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో అలానే ఇప్పుడు ఐఐఎఫ్సిఎల్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఐఐఎఫ్సిఎల్ ఇట్ ఈస్ హోల్లీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు సెటప్ చేయబడిందంటే 2006లో సెటప్ చేయబడింది. ఎందుకోసం అంటే టు ప్రొవైడ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ టు వైబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఏవైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లాంగ్ టర్మ్ ఫైనాన్స్ కావాలి అంటే సో వాళ్ళు ఐఐఎఫ్సిఎల్ దగ్గర లోన్స్ తీసుకోవడానికి అనమాట. ఓకే, సో అలానే ఐఐఎఫ్సిఎల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే January 5th, 2006 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో అలాగే ఇందాక మీకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గురించి చెప్పాను. ఇప్పుడు దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 9th July 1988, 1988 9th Julyన స్టార్ట్ చేశారు అండర్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యాక్ట్ 1987. ఓకే, సో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎపెక్స్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హౌసింగ్. అంటే హౌసింగ్ కోసం ఎపెక్స్ అనమాట. ఎపెక్స్ అంటే సుప్రీం అని అర్థం వస్తుంది, అంటే అన్నిటికంటే ఎక్కువ
అని అర్థం వస్తుందన్నమాట. సో అది నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అంటే. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే దీని హెడ్ క్వార్టర్స్ కూడా న్యూఢిల్లీనే. అండ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండి వచ్చేసి శ్రీరామ్ కళ్యాణ రామన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Which cricket player recently been in the Forbes top 100 highest paid athletes of 2020? అంటే ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారంగా టాప్ 100 హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ అనమాట. సో అలాగా అందులో ఒక క్రికెటర్ అనమాట. ఎవరు రీసెంట్గా ఈ లిస్ట్లో ఉన్నారు అంటే ఆప్షన్ డి విరాట్ కోహ్లీ. ఓకే, ఆప్షన్ డి విరాట్ కోహ్లీ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇతను విరాట్ కోహ్లీ ఈ లిస్ట్లో ర్యాంక్ ఎంత అంటే 66th 66వ ర్యాంక్ విరాట్ కోహ్లీది. ఓకే, ఎంత విరాట్ కోహ్లీకి ఎంత అమౌంట్ పెర్ యానం అంటే $26 million, $26 million అతనికి సంవత్సర ఆదాయం అనమాట. ఓకే, సో అలానే ఈ లిస్ట్లో టాప్లో ఉన్నది ఎవరు అంటే రోజర్ ఫెదరర్, టెన్నిస్ ప్లేయర్. హీస్ ఫ్రమ్ బేసెల్, స్విట్జర్లాండ్ బేసెల్ నుంచి చెందినవాడు. ఓకే, టాప్ ప్లేయర్, టాప్ లిస్ట్లో ఉన్నారనమాట. అండ్ ఎంత అంటే $106.3 million, $106.3 million వార్షిక ఆదాయంతో మొదటి ప్లేస్లో ఉన్నారు. అతని తరువాత క్రిస్టియానో రొనాల్డో, ఫుట్బాల్ ప్లేయర్, పోర్చుగల్ దేశస్థుడు. ఎంత అంటే $105 million, $105 million వార్షిక ఆదాయంతో రెండో స్థానంలో ఉన్నారు. దాని తర్వాత లియోనెల్ మెస్సీ, ఫుట్బాల్ ప్లేయర్, హీస్ ఫ్రమ్ అర్జెంటీనా. ఎంత అంటే $104 million వార్షిక ఆదాయంతో మూడో ప్లేస్లో ఉన్నాడనమాట. ఓకే, సో అలాగా ఈ లిస్ట్లో మొత్తంగా 21 దేశాల నుంచి అథ్లెట్స్ని, అలానే 21 దేశాలు అండ్ 10 స్పోర్ట్స్ 10 ఆటల నుంచి మొత్తం అథ్లెట్స్ని తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Prime Minister Narendra Modi has announced a video blogging contest at the national and international level. The name of the contest is ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక వీడియో బ్లాగింగ్ కాంటెస్ట్ అనౌన్స్ చేశారన్నమాట నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో. సో కాంటెస్ట్ పేరు ఏంటి అంటే ఆన్సర్ ఈస్ మై లైఫ్ మై యోగా. ఓకే, మై లైఫ్ మై యోగా. ఈ కాంటెస్ట్ ఏ మంత్రిత్వ శాఖ అండర్లో నడుస్తుంది అంటే ఆయుష్ మినిస్ట్రీ అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అండర్లో ఈ కాంటెస్ట్ అనేది రన్ అవుతుందన్నమాట. ఇంకా ఎందుకోసం ఈ కాంటెస్ట్ పెట్టారు అంటే ఈ కాంటెస్ట్ ప్రజలకి యోగా గురించి, ఓకే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఓకే పురస్కరించుకొని యోగా దాని గురించి ప్రజలందరికీ అవేర్నెస్ రావాలి, దాని గురించి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ కాంటెస్ట్ని నరేంద్ర మోదీ గారు పెట్టడం జరిగింది. ఓకే, ఈ కాంటెస్ట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వ్యూవర్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే, ఓకే, అందరూ మీరనే కాదు అందరూ కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కొన్ని రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ఏంటంటే మినిమం 2 minutes ఏవైనా ఒక 2 యోగా పోస్చర్స్, ఓకే, ఒక వీడియో తీసి దాంతోపాటు అంటే 2 యోగా పోస్చర్స్ అనమాట, ఏవైనా మీకు నచ్చిన 2 యోగా పోస్చర్స్ అంటే 2 యోగాసనాలు వేసి ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ అనమాట, అంటే యోగా వల్ల ఇలా అవుతుంది, అదే అవుతుంది, హెల్త్కి మంచిది అనేసి ఏదైనా ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ పెట్టి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అది యాడ్ చేసి దేంతో అంటే విత్ హ్యాష్ ట్యాగ్ అంటే క్యాంపెయిన్ పెడుతుంటారు కదా, సో అలాగా క్యాంపెయిన్ నేమ్స్ వస్తుంటాయి కదా, అలాగా హ్యాష్ ట్యాగ్ మై లైఫ్ మై యోగా ఇండియా అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇది పోస్ట్ చేయాలంట. ఓకే, సో వ్యూవర్స్ మీకు కూడా ఇలాంటి ఏమైనా యోగాలు ఏమైనా వస్తే మీరు కూడా ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేయండి. ఓకే, విన్నర్స్ విల్ బి గివెన్ క్యాష్ ప్రైజ్, అది కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి క్యాష్ అమౌంట్ వస్తుందన్నమాట, క్యాష్ ప్రైజ్ వస్తుందని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు ఆయుష్ మినిస్ట్రీ అని చెప్పేసి అన్నాను కదా, సో దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఆయుష్ AYUSH, ఆయుష్ అంటే ఏ ఫర్ ఆయుర్వేద, వై ఫర్ యోగా అండ్ న్యాచురోపతి, యూ ఫర్ ఉన్నాని, ఎస్ ఫర్ సిద్ధ అండ్ హెచ్ ఫర్
హోమియోపతి. ఓకే, ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా అండ్ న్యాచురోపతి, ఉన్నాని, సిద్ధ అండ్ హోమియోపతి. ఓకే, ఈ ఆయుష్ మినిస్ట్రీకి అధ్యక్షత వహించే మినిస్టర్ ఎవరంటే శ్రీపాద్ యశో నాయక్. ఓకేనా. సో ఎప్పుడు స్థాపించబడింది ఈ ఆయుష్ మినిస్ట్రీ అంటే 9 నవంబర్ 2014, 2014 9 నవంబర్న ఈ ఆయుష్ మినిస్ట్రీ అనేది స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ. ఓకే, సో అలాగే మీకు ఇంకొకటి కూడా చెప్పాను, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అని కూడా చెప్పాను. ఓకేనా, అది ఎప్పుడు స్థాపించబడింది అంటే ఏప్రిల్ 9th 1950, 1950 ఏప్రిల్ 9న స్థాపించబడింది. ఎవరి చేత అంటే దీని ఫౌండర్ ఎవరు అంటే అబుల్ కలాం ఆజాద్ చేత స్థాపించబడింది ఐసిసిఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ. ఓకే, సో అలాగే ఈ ఐసిసిఆర్కి ప్రెసిడెంట్ ఎవరు అంటే వినయ్ సహస్రబుద్ధి. ఓకే, అండ్ అలానే డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే అఖిలేష్ మిశ్రా. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గురించి చెప్పాను కదా, అది ఎప్పుడు అంటే 21st జూన్. ఎవ్రీ ఇయర్ 21st జూన్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేస్తారు. అలాగా ఈ ఇయర్ 21st జూన్ 2020 ఈ ఇయర్ జరుపుకునే ఇంటర్నేషనల్ యోగా ఎన్నోది అంటే ఇట్ ఈస్ 6th annual డే. ఓకే, 6th annual డే, ఆరోసారి అనమాట జరుపుకోవడం. అంటే 2014లో స్టార్ట్ చేశారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది, ఇప్పటికి 6th annual డే అనమాట ఇది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ సిఇఓ ఆఫ్ క్యారెట్ ఇండియా? క్యారెట్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ అయింది ఎవరు? ఆన్సర్ ఈస్ అనిత కోట్వానీ. ఓకే, అనిత కోట్వానీ. ఇప్పుడు ఈవిడ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు సిఇఓగా అపాయింట్ అయ్యే ముందు ఈవిడ దేనికి ఎలా సర్వ్ చేశారంటే షీ వాజ్ సర్వింగ్ యాజ్ అ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేనికి న్యూ బిజినెస్ అండ్ క్లయింట్ లీడ్ ఫర్ ది వాల్ట్ డిజ్నీ బిజినెస్ అట్ మైండ్ షేర్ ఇండియా. వాల్ట్ డిజ్నీ బిజినెస్ అట్ మైండ్ షేర్ ఇండియాకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు క్యారెట్ ఇండియా అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ మీడియా ఏజెన్సీ. ఓకే, ఇట్ ఈస్ ఎ మీడియా ఏజెన్సీ. ఎవరు దీన్ని ఓన్ చేసుకున్నారు? ఇట్ ఈస్ ఓన్డ్ బై డెన్సు ఏజిస్ నెట్వర్క్. ఓకే, డెన్సు ఏజిస్ నెట్వర్క్ అనే మీడియా ఏజెన్సీ దీన్ని క్యారెట్ ఇండియాని ఓన్ చేసుకోవడం జరిగింది. ఓకే, క్యారెట్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది అంటే 1997, 1997లో క్యారెట్ ఇండియా స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే గుర్గాన్. ఓకే, గుర్గాన్. సో నెక్స్ట్ క్వశ్చన్, బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అండ్ సింగర్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ? బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అండ్ సింగర్ రీసెంట్గా చనిపోయారు. హూ ఇస్ హీ? సో ఆన్సర్ ఈస్ వాజిద్ ఖాన్. ఆప్షన్ బి వాజిద్ ఖాన్. ఓకే, ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకుంటే సాజిద్ ఖాన్ అని ఉంది కదా, ఈ వాజిద్ ఖాన్ అండ్ సాజిద్ ఖాన్ వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్ అనమాట. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, సాజిద్ ఖాన్ అండ్ వాజిద్ ఖాన్ వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఓకే, సో ఇప్పుడు వాజిద్ ఖాన్ గురించి కొంచెం తెలుసుకుందాం. వీళ్ళిద్దరూ కూడా ఒకేసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. అన్నదమ్ములిద్దరూ కూడా ఒకేసారి బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం జరిగింది. ఎప్పుడు అంటే 1998, 1998లో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఏ మూవీతో అంటే ప్యార్ కియాతో డర్నా క్యా, ఈ మూవీతో వాళ్ళు డెబ్యూ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గర్వ్, తేరా నామ్, పార్ట్నర్ అని ఇలా చాలా సినిమాలు చేశారనమాట. ఓకే, ఈ వీళ్ళు సింగర్స్ కదా, వీళ్ళ సింగింగ్ కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే పార్ట్నర్ మూవీతో 2008, 2008లో వచ్చిన పార్ట్నర్ మూవీతో వీళ్ళ సింగింగ్ కెరీర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అలానే వాజిద్ ఖాన్ కొన్ని షోస్కి మెంటర్ కూడా అంటే జడ్జిగా కూడా నిర్వహించారు. ఏ షోస్ అంటే సారేగామప 2012 అండ్ సారేగామప సింగింగ్ సూపర్ స్టార్ అని ఈ 2 ప్రోగ్రామ్స్కి తను జడ్జిగా కూడా నిర్వహించడం జరిగింది. అండ్ అలానే IPL 4 ఇండియన్ ప్రీమియం లీగ్ 4లో థీమ్ సాంగ్ ఉంటుంది కదా, సో ఆ థీమ్ సాంగ్ కూడా ఇతను పాడడం జరిగిందనమాట వాజిద్ ఖాన్ అలాంగ్ విత్ హిస్ బ్రదర్ సాజిద్ ఖాన్. వాజిద్ ఖాన్ ఇద్దరు కలిపి IPL 4 థీమ్ సాంగ్లో వీళ్ళు పార్టిసిపేట్ పాడడం కూడా జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హూ టుక్ చార్జ్ యాజ్ ద 15th కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది అండమాన్ అండ్ నికోబార్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్
కమాండ్కి 15th కమాండర్ ఇన్ చీఫ్గా నియమితులైంది ఎవరు? సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే. ఎవరిని రీప్లేస్ అయ్యారంటే పొడాలి శంకర్ రాజేశ్వర్. పొడాలి శంకర్ రాజేశ్వర్ ఇతన్ని రీప్లేస్ చేస్తూ జనరల్ మనోజ్ పాండే 15th కమాండర్ ఇన్ చీఫ్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇతను ఇంతకు ముందు ఎలా వర్క్ చేశారంటే ఎర్లియర్ హీ వాజ్ డైరెక్టర్ జనరల్ అట్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి డైరెక్టర్ జనరల్గా కూడా అతను వర్క్ చేయడం జరిగింది. ఓకే, అతనికి ఇంచుమించు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటే అరౌండ్ 37 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. 37 సంవత్సరాలు ఆర్మీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, అలానే ఆర్మీ ఎన్నో కీలకమైన ఆపరేషన్స్ చేసింది. సో అలాంటి కొన్ని ఆపరేషన్స్లో 2 ఆపరేషన్స్లో కూడా ఈయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 2 ఆపరేషన్స్లో ఏంటంటే విజయ్ అండ్ పరాక్రమ్. ఈ 2 ఆపరేషన్స్లో కూడా తను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, తను పరమ విశిష్ట సేవా మెడల్ పురస్కారం కూడా 2020లోనే, ఈ సంవత్సరమే పరమ విశిష్ట సేవా మెడల్ తీసుకోవడం జరిగింది. అండ్ 2019 నవంబర్న హానరరీ ఎయిడ్ క్యాంప్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎయిడ్ క్యాంప్గా కూడా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. హూ చైర్డ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ కమిటీ ఆన్ సర్వీస్ ప్రొవైడర్స్? ఓకే, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి అడ్వైజరీ కమిటీ సర్వీస్ ప్రొవైడర్స్గా ఎవరు చైర్ చేసి, అంటే ఈ ప్రోగ్రామ్ని ఎవరు అధ్యక్షత వహించారు అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, టీవీ మోహన్ దాస్ పై. ఓకే, టీవీ మోహన్ దాస్ పై అనే వ్యక్తి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అడ్వైజరీ కమిటీ ఆన్ సర్వీస్ ప్రొవైడర్స్కి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, ఇతను ఎవరు అంటే హీ ఈజ్ ది చైర్మన్ ఆఫ్ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఓకే, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్కి చైర్మన్ ఇతను. ఓకే, సో అలానే ఇప్పుడు ఈ కమిటీ వచ్చింది కదా, ఈ అడ్వైజరీ కమిటీ వచ్చింది కదా, ఈ అడ్వైజరీ కమిటీలో టోటల్ ఎంతమంది ఉంటారు అంటే 12 members ఉంటారనమాట. ఓకే, 12 members ఉంటారు. ఓకే, సో అలానే ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. అలానే చైర్పర్సన్ ఎవరంటే ఎంఎస్ సాహో. ఓకే, సో అలానే ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది అంటే 2016 1 October 2016 ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది స్థాపించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ స్టేట్ రన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఈస్ రవీంద్ర సింగ్ ధిల్లన్. ఆప్షన్ సి, రవీంద్ర సింగ్ ధిల్లన్. ఓకే, ఎవరిని రీప్లేస్ చేస్తూ అంటే ఆప్షన్ డి, రాజీవ్ శర్మ. అంటే ఇంతకు ముందు వరకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా రాజీవ్ శర్మ ఉండేవారు. ఇప్పుడు రాజీవ్ శర్మని రీప్లేస్ చేస్తూ రవీంద్ర సింగ్ ధిల్లన్ గారు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇతని టెన్యూర్ ఎంత అంటే 3 years, 3 సంవత్సరాలు ఇతని టెన్యూర్ అనమాట. ఇప్పుడు ఇతను ప్రజెంట్ డైరెక్టర్ పవర్ హౌస్ ఫైనాన్స్కి డైరెక్టర్గా వర్క్ చేశారు. ఇప్పుడు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారనమాట. ఓకే, ఇతనికి పవర్ సెక్టర్లో ఇంచుమించుగా 35 సంవత్సరాల అనుభవం ఉంది. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఆఫ్ ద పవర్ సెక్టర్ సంబంధించి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి తెలుసుకుందాం. ఇది ఏంటి అంటే ఇండియన్ పవర్ సెక్టార్కి, మన భారతదేశ పవర్ సెక్టార్కి వెన్నుముక్క లాంటిది అనమాట ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది. ఓకే, అంత ఇంపార్టెంట్ అనమాట మన ఇండియన్ పవర్ సెక్టార్కి ఈ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది. అండ్ అలానే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే న్యూఢిల్లీ. ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1986, 1986లో స్థాపించబడింది ఇది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ గవర్నమెంట్ సైన్డ్ అన్ MOU విత్ ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఫర్ బూస్టింగ్ ఎంప్లాయ్మెంట్? ఓకే, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ని బూస్ట్ చేయడం కోసం, ఓకే అంటే ఇప్పుడు మైగ్రెంట్ లేబరర్స్ అందరూ వచ్చారు కదా
అంటే కోవిడ్-19 వల్ల ఎవరు మళ్ళీ వలస కూలీలందరూ వాళ్ళ రాష్ట్రాలకు తిరిగి వచ్చేసారు కదా! సో, వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం అని చెప్పి, ఎంప్లాయ్‌మెంట్ కల్పించడం కోసం అని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీ అసోసియేషన్స్‌తో ఎంఓయూ సైన్ చేసింది? అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ స్టేట్ చేయడం జరిగింది. ఓకే. ఇది దేంట్లో ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌లో ఇలా చేయడం జరిగిందనమాట. వీళ్ళ గురించి ఎక్కువ. ఓకేనా? ఈ దాంట్లో మొత్తం ఎంతమంది లేబరర్స్‌ని ఈ స్టేట్ గవర్నమెంట్ అనేది సెలెక్ట్ చేసిందంటే 9.5 లక్షల మందికి ఈ ప్రభుత్వం అనేది ఉపాధి కల్పించనుంది. సో, ఏ రకంగా అంటే 3 ఆర్గనైజేషన్స్ అండర్‌లో. ఏంటేంటి అవి అంటే ఫస్ట్‌ది ఐఐఏ అంటే ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ద్వారా 5 లక్షల మందికి అండ్ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా 2.5 లక్షల మందికి అండ్ అలానే సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ద్వారా ఇంకొక 2 లక్షల మందికి మొత్తం 9.5 లక్షల మందికి ఉపాధి కల్పించనుంది. ఓకే. సో, అలానే ఈ ఎంఓయూకి అంటే ఇలా చేస్తున్నందుకు వాళ్ళు ఒక మోటో పెట్టుకున్నారనమాట. ఏంటి ఆ మోటో అంటే హర్ హాత్ హో కామ్ హర్ ఘర్ మే రోజ్గార్. ఓకే. హర్ హాత్ హో కామ్ హర్ ఘర్ మే రోజ్గార్ అనే మోటో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఓకేనా? సో, ఇప్పుడు మీకు 3 చెప్పాను కదా! ఐఐఏ అండ్ అంటే ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్, అలానే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండ్ అలానే సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వీటి గురించి చెప్పాను కదా! సో, వీటి గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే. సో, ఫస్ట్ వన్ ఐఐఏ ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అంటే దేనికోసం అంటే ఇట్ ఈస్ అన్ అపెక్స్ బాడీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇది ఒక సుప్రీం బాడీ అనమాట. ఓకే. అపెక్స్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ వన్ అని అర్థం వస్తుంది. ఇది ఎప్పుడు స్థాపించారు అంటే 1985లో ఇండియన్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అనేది స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? లక్నో, యూపీ. ఓకే. సో, ఇప్పుడు సెకండ్ వన్ నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పాను కదా! ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ రెగ్యులేటరీ బాడీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకే. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి ఇది రెగ్యులేటరీ బాడీ అనమాట. ఇది ఎప్పుడు స్థాపించారు? 1998లో స్థాపించారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ. అండ్ అలానే ఇప్పుడు మూడోది అండ్ అలానే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్కి చైర్మన్ రాజీవ్ తల్వార్ అండ్ ప్రెసిడెంట్ నిరంజన్ హీరానందిని. ఓకే. సో, అలానే సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఎప్పుడు స్థాపించబడిందంటే 1895లో స్థాపించబడింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూఢిల్లీ. దీని ప్రెసిడెంట్ వచ్చేసి విక్రమ్ కిర్లోస్కర్ అండ్ అలానే వైస్ ప్రెసిడెంట్ ఈస్ టివి నరేంద్రన్ అండ్ డైరెక్టర్ జనరల్ ఈస్ చంద్రజిత్ బెనర్జీ. ఓకేనా? సో, యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అండ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్. ఓకేనా? సో, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ మిల్క్ డే? ప్రపంచ పాల దినోత్సవం. ఓకే. ఏ రోజు అంటే ఆప్షన్ 1 1 జూన్. ఓకే. 1 జూన్ ప్రపంచ పాల దినోత్సవంగా గుర్తించడం జరిగింది. ఎవరి ద్వారా అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే. యునైటెడ్ నేషన్స్లో ఉండే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఇది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రపంచవ్యాప్తంగా పాల యొక్క ఇంపార్టెన్స్ని అంటే మిల్క్ యొక్క ఇంపార్టెన్స్ని ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసం ఈ రోజున వరల్డ్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా? సో, ఈ ఇయర్ అనేది ఎన్నో డే అంటే 20th యానివర్సరీ అనమాట. అంటే వరల్డ్ మిల్క్ డే సెలబ్రేట్ చేసుకొని ఇప్పటికీ ఇది 20వ సంవత్సరం అనమాట. గత 20 సంవత్సరాల నుంచి జరుపుతున్నారు. ఇది 20వ సంవత్సరం. ఓకే. సో, అలానే ఈ వరల్డ్ మిల్క్ డేకి థీమ్ ఏంటంటే సేమ్ థీమ్ కూడా అదే 20th యానివర్సరీ ఆఫ్ వరల్డ్ మిల్క్ డే. అంటే మొత్తం 20 సంవత్సరాలు అయిందనమాట ఈ రోజుతో 20 సంవత్సరాలు అనమాట. సో, థీమ్ కూడా అదే పెట్టారు 20th యానివర్సరీ ఆఫ్ వరల్డ్ మిల్క్ డే. ఓకేనా? సో, నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ ప్రోగ్రామ్
రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ది యూత్ హ్యాస్ బిన్ లాంచ్డ్ బై, అంటే ఒక నేషనల్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ యూత్ అనేది ఎవరు లాంచ్ చేశారు అంటే ఆప్షన్ ఏ రవిశంకర్ ప్రసాద్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో రవిశంకర్ ప్రసాద్ ఎవరు అంటే హీ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, అలానే లా అండ్ జస్టిస్ అండ్ కమ్యూనికేషన్స్కి ఇతను మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు అనమాట. ఓకేనా, సో అలానే దీంట్లో ఒక పోర్టల్ కూడా పెట్టారు. ఏంటి ఆ పోర్టల్ అంటే ఇట్ ఈస్ అ పోర్టల్, ఏఐ పోర్టల్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏఐ పోర్టల్ ఆఫ్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ఆఫ్ ఇండియా. ఈ పోర్టల్ అనేది ఎవరి ద్వారా రన్ అవుతుందంటే ఇట్ ఈస్ జాయింట్లీ రన్. ఎవరి ద్వారా అంటే నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అది ద్వారా, అండ్ అలాంగ్ విత్ నాస్కామ్. ఓకే, ఈ రెండింటి ద్వారా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ అలానే నాస్కామ్, ఈ రెండింటి ద్వారా ఈ పోర్టల్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ పోర్టల్ ఎందుకోసము అంటే ఇట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్ లైక్ ఆర్టికల్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి సోర్సెస్ కానీ, అంటే దానికోసం ఏదైనా మ్యాటర్ కావాలంటే దానికోసం ఆర్టికల్స్ కానీ, అలానే స్టార్టప్స్ కానీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బేస్ చేసుకుని ఏమైనా స్టార్టప్స్ పెడతామంటే ఆ స్టార్టప్స్ కోసం కానీ, అలానే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కోసం, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బేస్ అయిన కంపెనీస్, రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్టిఫిషియల్ రిలేటెడ్కి సంబంధించి వీటన్నిటి గురించి కూడా ఆ పోర్టల్లో లభించడం జరుగుతుంది. ఓకేనా, సో అలానే ఇట్ విల్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏవైనా డెవలప్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ ఎ వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఓకే, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఒకే చోట ఉండేలా ఈ పోర్టల్ని అలానే ఈ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే ఆప్షన్ ఏ రవిశంకర్ ప్రసాద్ లాంచ్ చేశారు. ఓకే, మీకు ఇప్పుడు నాస్కామ్ అని చెప్పాను కదా, సో నాస్కామ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ. ఓకే, నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1988 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దీని చైర్పర్సన్ ఎవరంటే కేశవ్ ఆర్ మురుగేష్. ఓకే, నాస్కామ్ చైర్పర్సన్ కేశవ్ ఆర్ మురుగేష్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే న్యూఢిల్లీ. ఓకే, దీని ఫౌండర్స్ ఎవరెవరంటే దేవాంగ్ మెహతా అండ్ నందన్ నిలక్ని. ఓకే, నాస్కామ్కి ఫౌండర్స్ వీళ్ళిద్దరు. అండ్ అలానే నాస్కామ్ 2013లో ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ పేరు 10,000 స్టార్టప్స్. ఆ ప్రోగ్రామ్ పేరు 10,000 స్టార్టప్స్. ఇది 2013లో నాస్కామ్ ఇనిషియేట్ చేసింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్. ఓకే, పేరెంట్స్ గురించి, తల్లిదండ్రుల గురించి ఒక గ్లోబల్ డే వాళ్ళ కోసం కేటాయించారు. సో ఆ రోజు ఎప్పుడు అంటే ఆప్షన్ బి June 1. ఓకే, 1 జూన్న గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ కోసం. ఓకే, ఎందుకు అంటే ఈ ప్రతి ఇయర్ కూడా జరుపుతారు. ఎందుకంటే తల్లిదండ్రులని గౌరవించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ జరుపుతారు. ఎందుకంటే తల్లిదండ్రులని గౌరవించడం కోసం, వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు మన కోసం వాళ్ళ పిల్లల కోసం ఎంతెంత సాక్రిఫైస్ చేస్తారు, ఎంతో సాక్రిఫైస్ చేసి ఉంటారు కదా. సో వాళ్ళకి గుర్తుగా, వాళ్ళకి ఒక మెమొరీగా ఈ రోజున గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 2012 నుంచి స్టార్ట్ అయింది. ఎవరి ద్వారా అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకే, వీళ్ళు నిర్వహించడం జరిగింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే 2012 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సో అలానే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే యాంటోనియో గుటెరస్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ నో టొబాకో డే. వరల్డ్ నో టొబాకో డేగా ఏ రోజు నిర్వహించడం జరుగుతుంది? సో ఆన్సర్ ఈస్ 31 మే.
ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 31st మే. ఈ రోజున 31st మేన వరల్డ్ నో టొబాకో డే నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎవరు ద్వారా నిర్వహిస్తున్నారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే 1987, 1987 నుంచి ఈ రోజున వరల్డ్ నో టొబాకో డేగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు అంటే యూత్ అలానే నార్మల్ పీపుల్ వీళ్ళు టొబాకో వాడటం వల్ల వాళ్ళకి ఉండే రిస్క్స్, వాళ్ళ లైఫ్స్ పోతాయి. సో ఈ టొబాకోకి తినడం వల్ల కానీ, పొగ పీల్చడం వల్ల కానీ, తాగడం వల్ల కానీ వాళ్ళు ఎంత రిస్క్ ఉంది అని ప్రజలందరికీ తెలియజేయడం కోసం అని చెప్పి మే 31st వరల్డ్ నో టొబాకో డేగా నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం 1987 నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఈ రోజున ప్రకటించడం జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి కొంచెం తెలుసుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే April 7th, 1948, 1948 ఏప్రిల్ 7న స్థాపించడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఓకే, సో అలానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే టెడ్రోస్ అథనోమ్. ఓకే, ఇందులో చిన్న గర్వించదగ్గ విషయం మన భారతీయం ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చీఫ్ సైంటిస్ట్గా సౌమ్య స్వామినాథన్ ఎన్నుకోబడ్డారు. ఓకేనా, షీ హ్యాస్ బీన్ ది చీఫ్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, ఎప్పటి నుంచి అంటే మార్చ్ 2019 నుంచి ఆవిడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో చీఫ్ సైంటిస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఎవరు? సౌమ్య స్వామినాథన్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. Who has announced inclusion of 23 additional minor forest produce items in minimum support price list? అంటే మినిమం అంటే ఆప్షన్స్ చూద్దాం. సో ఆన్సర్ ఈస్, ఎవరు అనౌన్స్ చేశారంటే ఆప్షన్ ఏ అర్జున్ ముండా. దేనికోసం అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధర. ఓకేనా, రైతులు పండించే పంటలకి అంటాను చూసారా, కనీస మద్దతు ధర కావాలి అని. ఓకే, సో దానికి అలానే ఇంకా 23, ఇట్ ఈస్ 23 అడిషనల్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఐటమ్స్కి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్లోకి లిస్ట్లోకి ఇంక్లూజన్ చేయడం జరిగింది. అంటే వాటిని 23 ప్రోడక్ట్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఎవరు అంటే అర్జున్ ముండా ఎవరు అంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకే, ట్రైబల్ అఫైర్స్కి మినిస్టర్ అర్జున్ ముండా, అండ్ హీఈస్ ఫ్రమ్ జార్ఖండ్ స్టేట్కి చెందినవాడు అనమాట. ఓకే, అంటే రైతులు పండించే పంటల్లో కొన్ని లిస్ట్ ఉంటుంది కదా, ఒక లిస్టులో కనీస మద్దతు ధర, ఈ వస్తువులు కనీస మద్దతు ధర ప్రకటించాలంటే ఈ వస్తువుకి ఎంత రేటు ఉండాలి, మినిమం ఎంత రేటు ఉండాలి, రైతు దాన్ని అమ్మాలంటే మినిమం ఎంత రేటు ఉండాలి అని ఒక లిస్టు తయారు చేసి ఉంచుతారు కదా. ఆ లిస్టులో ఇప్పుడు ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ అర్జున్ ముండా 23 అడిషనల్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే అడవుల్లో పంటలు అంటే అడవుల ద్వారా పండే వస్తువుల్ని 23 వస్తువుల్ని కూడా ఆ లిస్టులో చేర్చడం జరిగింది. ఓకే, ఆ లిస్టులో ఏవేవి ఉన్నాయి, 23 వస్తువులు అనుకున్నాం కదా. 23 వస్తువులు, కొన్ని వస్తువులు ఏంటంటే 1 తులసి సీడ్స్ అంటే తులసి చెట్టు ఉంటుంది కదా, తులసి చెట్టు గింజలు సీడ్స్. అండ్ అలానే 1 జీరా, అలానే మష్రూమ్, బ్లాక్ రైస్ అండ్ జోహర్ రైస్. ఓకే, ఇవి కూడా 23లో ఇవి కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, సో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రైబల్ అఫైర్స్, ఇందాక చెప్పింది మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ చెప్పాను అర్జున్ ముండా. ఇప్పుడు ఎవరంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ అంటే అర్జున్ ముండాకి లైక్ అసిస్టెంట్ టైప్ అనమాట. ఓకే, సో అసిస్టెంట్ లాగా అంటే ట్రైబల్ అఫైర్స్కి మినిస్టర్ ఎవరంటే అర్జున్ ముండాయే. ఓకే, సో అతనికి అసిస్టెంట్ లాగా ఎవరు ఉంటారు అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ ఎవరు అంటే రేణుకా సింగ్ సరుతా. ఓకేనా, రేణుకా సింగ్ సరుతా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రైబల్ అఫైర్స్ అనమాట. ఓకేనా, మీకు ఆప్షన్ డి రేణుకా సింగ్ సరుతా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ట్రైబల్ అఫైర్స్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ ఈజ్ ద ఫస్ట్ వన్ టు కంప్లీట్ ది మైగ్రేషన్ ఆఫ్ వర్కర్స్ టు దేర్ హోమ్ స్టేట్? ఏ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా
వలస కూలీలని వారి రాష్ట్రాలకి చేర్చిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మొత్తం ఆ రాష్ట్రంలో ఎంతమంది అయితే వలస కూలీలు మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ సొంత రాష్ట్రాలకి పంపించేసింది. సో అలా పంపించేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ ఏ గుజరాత్. గుజరాత్ మొట్టమొదటి రాష్ట్రం. మొత్తం ఎంతమంది అయితే ఆ రాష్ట్రంలో వలస కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ సొంత రాష్ట్రాలకి పంపించేసింది అనమాట. ఓకే, ఎలా అంటే స్పెషల్ ట్రైన్స్ పెట్టారు కదా, దాని ద్వారా అనమాట. ఆ స్పెషల్ ట్రైన్స్ పేరేంటి? శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్. ఓకే, శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ ద్వారా వాళ్ళందరినీ వాళ్ళ సొంత రాష్ట్రాలకి పంపించడం జరిగింది. సో గుజరాత్ ఎన్ని స్పెషల్ ట్రైన్స్ వాడింది అంటే 1017 1017 స్పెషల్ ట్రైన్స్ని యూజ్ చేసింది. సో అలా ఎంతమంది వలస కూలీని వాళ్ళ సొంత రాష్ట్రానికి పంపించింది అంటే 15,18,000 మందికి. ఓకే, 15.18 lakh పీపుల్. 15,18,000 మందికి వాళ్ళ సొంత రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఆ 15,18,000 మంది వలస కూలీల్లో 77%, 77% ఎక్కడికి పంపించింది అంటే ఏ రాష్ట్రాలకు పంపించింది అంటే యూపీకి, బీహార్కి. అంటే దాన్ని అర్థం చేసుకోండి, ఇప్పుడు ఏ మొత్తం 15,18,000 మందికి పంపించింది కదా వాళ్ళ సొంత రాష్ట్రానికి. సో వాళ్ళందరిలో 77% మంది ఎవరెవరు అంటే యూపీ, బీహార్కి చెందిన వాళ్ళే అనమాట. ఓకేనా. సో అండ్ ఆల్సో గుజరాత్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో టాప్డ్ ఇన్ రన్నింగ్ శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్. ఓకే, ఇప్పుడు స్పెషల్ ట్రైన్స్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా, సో దాంట్లో ఎక్కువగా ట్రైన్స్ ఉన్నవి అంటే ఎక్కువగా ట్రైన్స్ నడుపుతున్న రాష్ట్రం కూడా ఏది అంటే గుజరాతే. ఓకేనా, అది. సో గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్. సీఎం ఎవరంటే విజయ్ రూపానీ. అండ్ అలానే గవర్నర్ ఎవరు అంటే ఆచార్య దేవవ్రత్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. బాబీ జోయ్ మారో పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ బాబీ జోయ్ మారో రీసెంట్గా చనిపోయారు. అతను ఎవరు? ఓకే, ఆప్షన్ ఏ స్ప్రింటర్. ఈజ్ అన్ అమెరికన్ స్ప్రింటర్ అనమాట. అంటే అమెరికన్ స్ప్రింటర్, ఒలింపిక్స్లో అథ్లెట్. స్ప్రింటర్ అంటే రన్నింగ్ చేస్తుంటారు కదా, సో అతను. ఓకేనా, అతను రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఇతని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, బాబీ జోయ్ మారో ఎప్పుడు పుట్టారంటే 15 అక్టోబర్ 1935. 15 అక్టోబర్ 1935న పుట్టడం జరిగింది. ఎక్కడ అంటే హర్లింగ్టన్, టెక్సాస్, యుఎస్ఏలో టెక్సాస్ అనే రాష్ట్రంలో హర్లింగ్టన్ అనే ప్రదేశంలో ఆయన పుట్టడం జరిగింది. ఓకే, అతనికి నిక్ నేమ్ కూడా ఉంది, వైట్ లైట్నింగ్ టెక్సాస్ అని. ఓకే, వైట్ లైట్నింగ్ టెక్సాస్ అనే నిక్ నేమ్ కూడా ఉంది అతనికి. ఓకే, సో అతను ఎందుకు అంత పాపులర్ అయ్యారు అంటే ఒకే ఒలింపిక్స్లో తను 3 గోల్డ్ మెడల్ సంపాదించారు. ఓకే, 1956లో జరిగిన ఒలింపిక్స్లో, 1956లో జరిగిన ఒలింపిక్స్లో తను వరుసగా 3 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. అందులో 100 మీటర్స్ రేస్లో, 200 మీటర్స్ రేస్లో, అండ్ అలానే 4x100 అంటే 100 మీటర్ల రేస్ నలుగురు పరిగెడుతుంటారు. ఒక చిన్న స్టిక్ పట్టుకొని ఆ స్టిక్ 100 మీటర్స్ పరిగెట్టిన తర్వాత మన టీంలో ఉన్న వాళ్ళకి అందిస్తారు. సో అలాగే వాడు ఒక 100 మీటర్లు పరిగెట్టాక అదే టీంలో ఉన్న ఇంకొక మెంబర్కి ఇస్తారు. సో అలాగే అతను ఇంకొక 100 మీటర్లు పరిగెట్టాక తన దీంట్లో ఉన్న స్టిక్ని తనకి దీంట్లోనే అందిస్తారనమాట. సో అలా నలుగురు 100 మీటర్స్ రేస్లో పాల్గొంటారు కదా, సో అందులో కూడా తనకి గోల్డ్ మెడల్ వచ్చింది. సో టోటల్గా అతనికి 3 గోల్డ్ మెడల్స్. ఎందులో అంటే 100 మీటర్స్ రేస్, 200 మీటర్స్ రేస్, అండ్ అలానే 400 మీటర్స్ రేస్లో కూడా తనకి 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి 1956 ఒలింపిక్స్లో. ఓకే, సో అందుకే అతనికి 1956లో స్పోర్ట్స్మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చిందనమాట. ఓకేనా. సో అతను రీసెంట్గా చనిపోయాడు, బాబ్ జోయ్ మారో. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ వన్ టు ప్రిపేర్ 1 lakh బెడ్స్ ఫర్ కోవిడ్-19 పేషెంట్స్ కోసం హాస్పిటల్ బెడ్స్ తయారు చేసింది కదా. సో హాస్పిటల్ బెడ్స్ తయారు చేసిన పెట్టిన దాంట్లో 1 lakh బెడ్స్, 1,00,000 బెడ్లు పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ప్రిపేర్ 1 lakh బెడ్స్ ఫర్ కోవిడ్-19 పేషెంట్స్. కోవిడ్-19 పేషెంట్స్ కోసం 1,00,000 హాస్పిటల్ బెడ్స్ పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. ఓకేనా. ఆ బెడ్స్ కూడా ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఓకే, ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేవి 3 లెవెల్స్ ఏంటి అంటే ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ పేషెంట్స్ వాళ్ళకున్న
అంటే వాళ్ళ డిసీజ్ అనేది ఏ లెవెల్లో ఉంది, ఓకేనా. సో అలా దాని మీద బేస్ చేసుకుంటూ ఆ బెడ్స్ని కూడా డిజైన్ చేయడం, క్లాసిఫై చేయడం జరిగింది, ఓకేనా. సో ఇప్పుడు ఇప్పుడు చూద్దాం. ఓకే, యూపీ గురించి చూసుకుందాం. యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ అండ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఓకేనా. సో అలానే ఇంకొక ఇంపార్టెంట్ బిట్ అనుకోండి, అది ఎస్ఎస్సికి రైల్వేస్కి ఎక్కువగా అడుగుతుంటాడు. యూపీ స్టేట్ ఎన్ని రాష్ట్రాలతో అనుసంధానించబడి ఉంది అంటే యూపీ స్టేట్స్ విత్ హౌ మెనీ బార్డర్ స్టేట్స్, అంటే మొత్తం యూపీ స్టేట్ బార్డర్ అనేది మొత్తం ఎన్ని రాష్ట్రాలతో అనుసంధానించబడి ఉంది అని బిట్ అడుగుతుంటారు. టోటల్ ఎన్ని రాష్ట్రాలు అంటే 9 స్టేట్స్, ఓకే. టోటల్గా 9 స్టేట్స్తో యూపీ అనేది బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో 9 స్టేట్స్ ఏంటంటో కూడా చెప్తాను. ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, ఈ రెండు నార్త్ వెస్ట్ డైరెక్షన్లో, ఓకే. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఈ రెండు. అండ్ అలాగే వెస్ట్ డైరెక్షన్లో, ఓకేనా, పడమరన ఢిల్లీ, హర్యానా అండ్ రాజస్థాన్ ఈ మూడు, ఓకే. అలానే సౌత్ సైడ్న మధ్యప్రదేశ్, అండ్ అలానే సౌత్ ఈస్ట్న ఛత్తీస్గఢ్, అండ్ అలానే ఈస్ట్ డైరెక్షన్లో బీహార్ అండ్ జార్ఖండ్, ఓకేనా. సో టోటల్ ఎన్ని స్టేట్స్ అయ్యాయి? 9. ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, నార్త్ వెస్ట్న ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్, అలానే వెస్ట్ డైరెక్షన్న ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, అండ్ అలానే సౌత్ డైరెక్షన్న మధ్యప్రదేశ్, అలానే సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఛత్తీస్గఢ్, అండ్ అలానే ఈస్ట్ డైరెక్షన్లో బీహార్ అండ్ జార్ఖండ్. మొత్తం ఈ 9 రాష్ట్రాలతో ఉత్తరప్రదేశ్ అనేది బార్డర్ షేర్ చేసుకోవడం జరుగుతుంది, ఓకేనా. ఇది ఎస్ఎస్సికి రైల్వేస్కి ఎక్కువగా అడిగే బిట్, ఇంపార్టెంట్ బిట్ అని అనుకోండి, ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, ఈరోజుకి ఇంతే, ఓకేనా. అండ్ ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మీకే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికెప్పుడు మీ మొబైల్లో అప్డేట్ అవుతూ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సురేష్ సార్ ఎల్టెక్స్ క్లాసెస్కి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.